ఇవాళ చూస్తున్నాను ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు బీసీ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతున్నారు కదా, ట్విట్టర్ పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు మీరు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను, మేము బాధ్యతతో అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి మరి. అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తూ ఉంటారు. బీసీకి ఇవ్వాలి, బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా? చలపతిరావు గారు బీసీ వారికి ఇవ్వలేదా? దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడమైనాయి? మరి బీఆర్ఎస్ లో ఒక్కరే బీసీ అధ్యక్షులు చేసిరా? మరి చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా 10 సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు, మంచి పరిణామాలు కావు కూడా. అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నా. ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.